ఈరోజు నేను మాట్లాడబోయేది పౌలు చివరి గడియలో ఆయన బంధకాల మధ్య ఆయన ప్రేమించిన వ్యక్తులకి ఉత్తరం రాస్తున్నాడు. పౌలు అనేక సంఘములకి ఉత్తరాలు రాశాడు. ఆల్మోస్ట్ ప్రతి సంఘాన్ని ఉతికి పడేస్తామే, తిడతామే. కొరింథీ సంఘం అంటారా, ఇంకా తిట్లే తిట్లు వాళ్ళకి. కానీ ఒక సంఘం దగ్గర చూసినప్పుడు ఒక్క తిట్టు లేదు. షార్ట్ లెటర్, కేవలం 4 అధ్యాయాలు. 4 అధ్యాయాలు షార్ట్ అండ్ స్వీట్గా రాశారు. ఎవరికి తెలుసా? ఫిలిప్పీ సంఘానికి. ఆ సంఘానికి రాసినప్పుడు పాజిటివ్ నోట్లను రాస్తున్నాడు, నెగిటివిటీ లేదు. ఎక్కడ ఆ పత్రికను ధ్యానిస్తూ ఐఎమ్ జస్ట్ గోయింగ్ ఇల్లుస్ట్రేట్ రైట్ ఫ్రమ్ దట్ ఫస్ట్ చాప్టర్, మొదటి వచనం నుండి చూసినప్పుడే పౌలు తిమోతి బాండ్ సర్వెంట్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ రాస్తూ ఏమంటాడు, టు ఆల్ ద సెయింట్స్. ఎక్కడ? పరిశుద్ధులందరికీ, ఫిలిప్పీలో ఉన్న పరిశుద్ధులందరికీ. ఆయన ఇంట్రడక్షన్ చూసినప్పుడు ఫిలిప్పీలో ఉన్న పరిశుద్ధులందరికీ అని రాస్తున్నాడు. వాట్ అ బ్యూటిఫుల్ లైన్. ఎలాగా పరిశుద్ధులయ్యారు? క్రీస్తు రక్తం ద్వారా కడగబడిన వారందరూ. నమ్ముతారా? క్రీస్తు రక్తం ద్వారా కడగబడిన అందరూ పరిశుద్ధులు. ఇంగ్లీష్లో చూసినప్పుడు చాలా కాస్ట్లీ వర్డ్ కనబడుతుంది. ఏంటి తెలుసా వర్డ్? సెయింట్స్. మీ పక్కన ఉన్న వాళ్ళని ఆర్ యువర్ సెయింట్ అని అడగండి, ఏమంటారు? ఎందుకంటే ఈ లోకంలో ఎవరన్నా యువర్ సెయింటా అంటే నో 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 ఐఎమ్ నాట్ ఎ సెయింట్ అంటారు వెంటనే. బట్ దెన్ ఎవ్రీబడి హూ ఇస్ వాష్డ్ ఇన్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆర్ సెయింట్స్. ఇట్ ఈస్ నాట్ యువర్ ఓన్ క్రియేషన్. నువ్వు అంతటా నువ్వు ఏదో చేసిన దాన్ని బట్టి, నువ్వు బ్రతికిన దాన్ని బట్టి కాదు. ఈ క్రీస్తు యేసు యందు కలిగిన విశ్వాసం ద్వారముగా, క్రీస్తు రక్తము నిన్ను కడిగిన మూలంగా నీకు కలిగే పరిశుద్ధత. అక్కడ చూసినప్పుడు ఆయన అడ్రస్సింగే వాట్ అ రెస్పెక్ట్ఫుల్ వే. ఎంత గౌరవం, ఎంత చక్కగా రాస్తున్నాడు. ఏమని? ఇక్కడ ఉన్న ఈ పరిశుద్ధులందరికీ, విత్ బిషప్స్ అండ్ డీకన్స్, వారికి, అదే సమయంలో ఇంకెవరికంట, అక్కడ ఉన్న పరిచారకులకి, వీరందరికీ ప్రభునామంలో శుభాలు తెలియజేస్తున్నాడు. ఏమని శుభాలు తెలియజేస్తున్నాడు? గ్రేస్ టు యూ అండ్ పీస్ ఫ్రమ్ గాడ్ అవర్ ఫాదర్ అండ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. ఆయన పలకరిస్తూ చెప్తున్నాడు, మీకు దయ, మీకు సమాధానము కలుగునుగాక. అక్కడ నుండి రాస్తూ ఆయన పర్సనల్గా కనెక్ట్ అవుతున్నాడు. 3వ వచనం చూసినప్పుడు, నేను దేవుని స్తుతిస్తున్నాను దేని బట్టి, మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటానే. ఎప్పుడన్నా మీరు ఎవరినైనా జ్ఞాపకం చేసుకుంటే మీ జీవితంలో సమాధానం కలిగిందా? ఎవరినైనా జ్ఞాపకం చేసుకుంటే ఒక తెలియని ఆనందం కలిగిందా? ఎవరినైనా జ్ఞాపకం చేసుకుంటే ఎక్కడ తెలియని ఒక ఎక్సైట్మెంట్ కలిగిందా? ఎందుకంటే పౌలు జీవితంలో ఎంతోమందిని ఆయన జ్ఞాపకం చేసుకోలేకపోయాడు. చేసుకోలేకపోతే మతిమరుపు కాదు, బాధ. ఎప్పుడైనా కొంతమంది ఉంటారు, వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటేనే మన బీపీ లేచిపోతుంది. కొంతమంది జ్ఞాపకం చేసుకుంటే వాళ్ళు అన్న మాటలు జ్ఞాపకం వస్తుంది, వెంటనే కోపం రగులుకుంటుంది. వాళ్ళు చేసిన ద్రోహాలను జ్ఞాపకం చేసుకుంటే బాధ వస్తుంది. కానీ ఇక్కడ ఫిలిప్పీ సంఘాన్ని జ్ఞాపకం చేసుకునేటప్పుడు పౌలుకి ఏం కలుగుతుందంట? సంతోషం కలుగుతుందంట. దేవునికి వందనాలు చెప్తున్నాడంట. అయ్యా, నాకు ఫిలిప్పీ సంఘాన్ని ఇచ్చావు, వందనాలు అయ్యా. ఎందుకంటే ఈ ఫిలిప్పీ సంఘస్థులు ఎలాగంటే పౌలుని చూసుకునేవారు, పౌల్ని అన్ని విషయంలో చూస్తున్నవారు. వారు పౌలు కొరకు ప్రార్థనలు చేస్తా మాత్రం కాదు, వారు మొదటి దినము నుండి, సేవ మొదటి దినము నుండి వారు సహకారాన్ని అందించిన వారు. దే వర్ జనరస్ గివర్స్. వారు ఇచ్చింది ధారాళంగా ఇచ్చారంట. ఆ మాసిదోనియా సంఘము అంటాం కదా, మాసిదోనియా ప్రాంతము, మాసిదోనియా సంఘం అనేటప్పుడు ఫిలిప్పీ పరిసర ప్రాంతంలో ఉన్న కొన్ని చిన్న చిన్న గ్రామాలు. కాబట్టి అక్కడ చెప్తున్నాడు, ఇదిగో మీరు నాకు ఇచ్చిన సహాయము. అనుకుంటారండి, ఈయన హౌస్ అరెస్ట్లో ఉన్నాడు. హౌస్ అరెస్ట్లో ఉంటే భూవ ఎక్కడి నుండి వస్తుంది? హౌస్ అరెస్ట్లో ఉంటే ఆయన ఎలా పరిచయం చేయగలుగుతాడు, ఏం చేయగలుగుతాడు, ఎలా బ్రతకగలుగుతాడు? హౌ హిస్ నీడ్స్ ఆర్ మెట్. అప్పటికే పౌలు జీవితంలో చూసినప్పుడు ఎన్నో పోరాటాలు, ఆయన ముఖ్యంగా అరెస్ట్ చేసిన దగ్గర నుండి ఆయన కలిగిన బంధకాలు అవ్వచ్చు, బాధలు అవ్వచ్చు. ఆయన సీజర్ ముందు తీసుకెళ్తానికి, ఆయనను తీసుకెళ్తా ఉంటే ఏమైంది? వాడ ఏమైంది? బద్దలైంది. అక్కడ తుఫాన్లో నాశనం అయిపోయింది. అక్కడ నుండి ఆయన ఒడ్డుకు చేరారా అని ఆ మంట అంటిస్తే మంటలు ఏమొచ్చిందంట?
కర్ర ఎత్తినప్పటికీ పామంట. అందరూ అనుకున్నారంట ఈయన ఏదో పెద్ద పాపం చేశాడు, అందుకని దేవుళ్ళు వదలలేదు ఈయన, అందుకని ఈయన చంపేస్తారు, ఈయన పెద్ద ద్రోహం చేసిన ఆయన అనుకున్నారంట. కానీ ఎప్పుడైతే ఇలాగన్నాడో ఆ సర్పం ఎందులో పడింది, అగ్నిలో పడినప్పటికీ నెక్స్ట్ ఏమనుకున్నాడు తెలుసా, ఈయన దేవుడు అనుకున్నాడంట. మనుషుడు ఒపీనియన్ ఎలా మారిపోతారు కదా, ఒక సెకండ్కి ఈడెంత చెడ్డోడు, నెక్స్ట్ సెకండ్కి ఈడెంత గొప్పోడు. మనుషుల ఒపీనియన్కి ఫీల్ అయిపోకండి, దేవుడు నీ గురించి ఏమంటున్నాడో అది చూడండి. మనుషులు అన్న మాటలన్నీ పట్టించుకుంటే జీవితంలో బ్రతకలేము, అవునా? మనుషులు నీ మీద వేసే నేరాలన్నీ పట్టించుకుంటే ఏమీ సాధించలేవు. మనుషులు ఒక సెకండ్ ఓ సూపర్ సూపర్ సూపర్, నెక్స్ట్ సెకండ్ వేస్ట్ ఫెలో. బీ వెరీ కేర్ఫుల్. ఇక్కడ చూసినప్పుడు ఈయన పరిస్థితి చూస్తే ఎంతో కష్టము, పోరాటము. అక్కడ నుండి మరలా 14 రోజుల తర్వాత రోమ్కి వెళ్తున్నాడు. అక్కడికి వెళ్ళేటప్పటికి అరెస్ట్ చేసి తీసుకెళ్ళి ఏదో అయిపోతుందంటే కాదుగా. ఈ గొడవ ఏంటి, ఈ ఆటంకములు ఏంటి, ఈ కష్టముల తర్వాత కష్టములు ఏంటి, ఈ సంఘంతో రాసినప్పుడు అంటున్నాడు, నాకు ఉన్న బాధలకి నేను లోకాన్ని విడిచిపోతానే బెటర్ అయ్యా, నేను ప్రభు దగ్గరికి వెళ్ళిపోతానే బెటర్ అయ్యా. మనందరికీ అలాంటి ఆశలు ఉంటాయి, కానీ మన ఈ జీవితంలో ముగించాల్సిన పని ముగిస్తేనే కిరీటం. నువ్వు షార్ట్ కట్ పట్టి వెళ్తాం కాదు, త్వరగా విడిచిపెట్టి వెళ్తాం కాదు. మన జీవితంలో మనం ముగించవలసిన గమ్యము, పని, సాధించవలసింది, చేయవలసింది చేసి ముగించాలి. ఈరోజు మీ జీవితంలో ఎక్కడున్నారు, ఏ స్థానంలో ఉన్నారు? ఎందుకంటే ఈ పత్రిక చదువుతూ మనల్ని మనం పరీక్షించుకోవాలి, మన మైండ్ సెట్ ఎలా ఉంది. సంవత్సరం అంతంలో డిస్కరేజ్మెంట్తో, కృంగిదలతో, నిరుత్సాహంతో ఇంకేం చేస్తామంటున్నామా, ముందు వచ్చే సంవత్సరానికి ఎదురుచూపుతో, ఎక్స్పెక్టేషన్తో, ఒక ఎంకరేజ్మెంట్తో, ప్రార్థనతో, విశ్వాసంతో అడుగు పెడతానికి చూస్తున్నామా? అసలు బైబిల్లో చూసినప్పుడు గమనించవచ్చు, ఇక్కడ ఈయన ఈ సంఘానికి రాస్తూ ఏమని చెప్తున్నాడు చూడండి. 4వ వచనం చూస్తే, నా ప్రతి ప్రార్థనలో, ఆల్వేస్ ఇన్ ఎవ్రీ ప్రేయర్ ఆఫ్ మైండ్ మేకింగ్ రిక్వెస్ట్ ఫర్ యు ఆల్ విత్ జాయ్. మీ అందరి కొరకు ఎలాగంట, సంతోషముతో, ఆనందముతో, అంటే ఆ సంఘాన్ని జ్ఞాపకం చేసుకుని ఆ సంఘం కొరకు ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాడంట. బంధించబడి ఇంటి హౌస్ అరెస్ట్లో ఉన్న వ్యక్తి వేరేం చేయగలుగుతాడు? కానీ అదే సమయంలో వి అండర్ ఎస్టిమేట్ ద మినిస్ట్రీ ఆఫ్ ప్రేయర్. అనేక సార్లు మనం ఏమంటామంటే, పరిచర్య, సువార్త, సేవ అంటే నేను అంతా బయట తిరగాలి. ప్రార్థనగా మించిన సేవ వేరేది ఏది లేదండి. ప్రార్థన పరిచర్యగా మించిన సేవ, పరిచర్య వేరే ఏది లేదు. మిమ్మల్ని అడుగుతున్నాను, ఎవరి కొరకన్నా మీరు యథార్థంగా ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నారా? ఎవరి నిమిత్తమైన భారముతో ప్రతిదినము ప్రార్థన చేస్తున్నారా? ఏదో ఒకసారి కాదు, ప్రతిదినము. పౌలు అంట ఫిలిప్పీ సంఘం రెగ్యులర్గా ప్రార్థన చేస్తున్నాడు. కారణం ఏంటంటే వారిచ్చే సహాయము ఆయన జీవనోపాధికి దీవెనకరంగా ఉంది, ఆయన లైఫ్కి బ్లెస్సింగ్ ఉంది. సో ఈజ్ ప్రేయింగ్ ఫర్ దెమ్, హీస్ థ్యాంకింగ్ గాడ్ ఫర్ దెమ్. ఇక్కడ చూసినప్పుడు ఆయన ప్రార్థన చూస్తే, ఫర్ యువర్ ఫెలోషిప్ ఇన్ ద గాస్పెల్ నిమిత్తము నేను చేయు ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషముతో ప్రార్థన చేయుచు నేను మిమ్మల్ని జ్ఞాపకము చేసుకొనినప్పుడెల్లను నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. అక్కడ నుండి చెప్తూ వస్తున్నాడు, నా బంధకముల యందును నేను సువార్త పక్షమున వాదించుట యందును దానిని స్థిరపరచుట యందును మీరందరూ ఈ కృపలో నాతో కూడా పాలివారై ఉన్నారు గనుక నేను మిమ్మును నా హృదయములో ఉంచుకొని ఉన్నాను. ఇందుచేత మిమ్మునందరిని గూర్చి ఇలాగు భావించుట నాకు ధర్మమే. మనం చూస్తున్నాము ఎంత పర్సనల్ కనెక్ట్ అవుతున్నాడో పౌలు. వాళ్ళతో అంటున్నాడు, ఇదిగో మనలో మీలో ప్రారంభించిన కార్యము, ప్రారంభించింది ఎవరు? దేవుడు. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నానండి, మిమ్మల్ని రక్షించుకుంది ఎవరు? నువ్వు పడిపోకున్నట్లుగా కాపాడేది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు.
దేవుడు నిన్ను కాపాడుతాడు. నీ శక్తి నీ బలము కాదు, నువ్వు సరిగా నీ అంతటా నువ్వు చేసేది కాదు. దేవుడు కాపాడుతాడు. కానీ దేవుడితో నీకు సహవాసం ఉండాలి, దేవుడితో సహవాసం ఉండాలి. ఇక్కడ పౌలు తను ఎంతో భారమైన పరిస్థితులు ఉన్నాడు, ఎంతో డిస్కరేజింగ్ పరిస్థితులు ఉన్నాడు. కానీ వీరిని జ్ఞాపకం చేసుకుంటూ ఆనందం కలుగుతున్నాడు, ఆనందం తెచ్చుకుంటున్నాడు. అదే సమయంలో వారికి ఎంకరేజ్మెంట్ రాస్తున్నాడు. ఏమని రాస్తున్నాడు? ఇదిగో, బీ కాన్ఫిడెంట్, మీలో ప్రారంభించిన ఈ కార్యము, ద సత్క్రియ, ద గుడ్ వర్క్, మీలో ప్రారంభించింది ప్రభు రాక వరకు హీ విల్ టేక్ కేర్. ఆయనే నన్ను నిలబెడతాడు, ఆయనే కాపాడుతాడు. ఎందుకంటే ఆ పరిస్థితుల్లోకి సంఘము బెదిరిపోయారండి, సంఘము చెదిరిపోయారు. అటువంటి పరిస్థితుల్లో ఈ ఫిలిప్పీ సంఘాన్ని బలపరుస్తూ రాస్తున్నాడు, అయ్యా బాధపడకండి అయ్యా, ధైర్యంగా ఉండండి అయ్యా, దేవుడు మన తోడుండి దేవుడు మనల్ని బలపరిచి మన జీవితంలో దేవుడి కార్యం జరిగిస్తాడు, ప్రారంభించిన దేవుడే నడిపిస్తాడు. 9వ వచనం చూసినప్పుడు ఆయన అంటున్నాడు, నేను ప్రార్థన చేస్తున్నాను ఏంటి, దట్ యువర్ లవ్ మీ స్టిల్ మోర్ అండ్ మోర్. ఈ మాట 9, 10, 11 చాలా చక్కని మాట అండి. ఒకసారి చదువుతారండి. మీ శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారగుటకు మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలెననియు, ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రమును కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలననైనా నీతి ఫలముతో నిండుకొనిన వారై క్రీస్తు దినమునకు నిష్కపటములను నిర్దోషులను కావాలననియు ప్రార్థించుచున్నాను. ఈయన అంటున్నాడు, నేను ప్రార్థన చేస్తున్నాను మీ కొరకు. ఏమని? మీరు తెలివి సంపాదించుకుంటానికి, టు గెయిన్ నాలెడ్జ్. యు సీ, టు గెయిన్ నాలెడ్జ్. మీరు నాలెడ్జ్ని సంపాదించుకోవటానికి మీరు ఇష్టపడాలి. యూ హ్యావ్ టు లవ్ టు గెయిన్ నాలెడ్జ్. మిమ్మల్ని అడుగుతున్నాను ఈరోజు, సంవత్సరం అంతంలో ఉన్నావు, డూ యూ హ్యావ్ ద డిజైర్ టు గెయిన్ నాలెడ్జ్? ఎందుకంటే ఇక్కడ ఈయన రాస్తున్నాడు, నేను మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను, మీరు అందరిలాగా నమ్మేసి మోసపోకూడదు, మీరు అందరిలాగా అందరు చెప్పేది నమ్మేసి జీవితంలో తప్పుడు అడుగులు తీయకూడదు, అందరు చెప్పుకున్నది ఓరక కళ్ళు మూసుకుని వెళ్ళి నష్టపోకూడదు. యూ హ్యావ్ టు లవ్ టు గెయిన్ నాలెడ్జ్, డిజైర్ టు గెయిన్ నాలెడ్జ్. అక్కడ చూసినప్పుడు అది మీనింగ్. మీకు వాంఛ కలగాలి అసలు ఏంటి. ఎందుకంటే నీలో ఇష్టం లేకుండా దేవుని విచక్షణ ఆత్మ నీలో పనిచేయదు, తెలుసా? నీకు ఒక డిజైర్ లేకుండా, ఒక వాంఛ లేకుండా విచక్షణ జ్ఞానము నీకు కలగదు. ఎందుకంటే ఇక్కడ రాసేది ఏంటి? దట్ యువర్ లవ్ మే అబౌండ్ స్టిల్ మోర్ అండ్ మోర్ ఇన్ నాలెడ్జ్ అండ్ ఆల్ డిసర్న్మెంట్. అసలు సత్యం ఏంటి నువ్వు తెలుసుకుంటేనే ఏది ఏంటి అనేది చెప్పలేవు. అసలు రైట్ ఏంటి నువ్వు తెలుసుకుంటేనే రాంగ్ రైట్ మాట్లాడేటప్పుడు ఎవరు రాంగ్ ఎవరు రైట్ డిసర్న్ చేయలేవు. ఇక్కడ ఆ మాట రాస్తూ ఏమంటున్నాడు? దట్ యు మే అప్రూవ్ ద థింగ్స్ దట్ ఆర్ ఎక్సలెంట్, శ్రేష్టమైనవి, మంచివి. నువ్వు ఏది అంగీకరించాలి, నీ పాలు బంధంలో ఎందులో ఉండాలి, ఇన్ ఫర్ విచ్ డూ యూ స్టాండ్. మిమ్మల్ని అడుగుతున్నాను, మీ జీవితంలో వెలుగుని ప్రేమిస్తున్నారా, సత్యాన్ని ప్రేమిస్తున్నారా, ఏది సరో దాన్ని ప్రేమిస్తున్నారా, లేకపోతే ఎమోషనల్ స్టేట్లోకి వెళ్ళిపోతున్నారా? ఈరోజు మనుషులు ఎమోషనల్ స్టేట్లోకి వెళ్ళిపోతున్నారండి. దే వాంట్ రిస్క్ ఫ్రీ, టెన్షన్ ఫ్రీ, వరీ ఫ్రీ లైఫ్. బట్ గొప్పోడు అవ్వాలి, లేకపోతే జీవితంలో ముందుకెళ్ళాలి, లేకపోతే జీవితంలో ఫలించాలన్న ప్రయత్నం చేసిన ప్రతి ఒక్కరు ప్రెషర్ తీసుకోవాలి. అవునా కాదా? ప్రెషర్ హ్యాండిల్ చేయలేనోడు విలువ ఉండదు. దే సే డైమండ్స్ ఆర్ మేడ్ అవుట్ ఆఫ్ గ్రేట్ ప్రెషర్. నువ్వు వర్జనముగా, నువ్వు విలువైన వ్యక్తిగా మారాలంటే నువ్వు ఎంత ప్రెషర్ హ్యాండిల్ చేస్తావో అక్కడే నీ విలువ. ఈరోజు మనం అంటున్నాం, దేవా నా మీద ప్రెషర్ ఏద్దు ప్రభా. ఎందుకంటే ఈరోజు చాలామంది అనుకునేది క్రీస్తుని వెంబడిస్తామంటే ప్రెషర్ ఫ్రీ లైఫ్. నో నో నో, గాడ్ హెస్ నాట్ టోల్డ్ ప్రెషర్ ఫ్రీ లైఫ్. హి సెడ్ యూ విల్ హ్యావ్ సఫరింగ్, యూ విల్ హ్యావ్ ట్రయల్స్. మీకు పోరాటాలు ఉంటాయి, మీకు కష్టాలు ఉంటాయి, మీకు సమస్యలు ఉంటాయి. వీటన్నిటిలోండి మీరు వెళ్ళాలి. కానీ దేవుడు వాగ్దానం చేసింది ఏంటి తెలుసా? మీకు వీటన్నిటిలో తోడు నేను ఉన్నా. ఒకసారి హల్లెలూయా చెప్తామా? ఎందుకు చెప్పారు? దేవుడు మన తోడు ఉంటాడు అన్నట్టు. కాబట్టి
వాటన్నిటిలో దేవుడు మన తోడు ఉంటాడు. ఎందుకంటే పౌలు జీవితాన్ని చూసినప్పుడు గమనించవచ్చు, దేవుని కొరకు రోషముతో బ్రతికిన వ్యక్తి ఎన్నో పోరాటాల నుండి వెళ్ళాడు. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ చూస్తూ ఉంటే ఆయన బాధ ఎలా ఉందంటే, ఇంకా నాకు వద్దు, నా వల్ల అవ్వట్లేదు, కానీ ఇంకేం చేస్తాం, నేను ఉంటాం మీ మంచి కొరకు, మీ మేలు కొరకు అంటున్నాడు. ఎక్కడ చదువుకుంటూ వస్తే చూడొచ్చు, ఆయన చెప్తున్నాడు, ఇదిగో మీరు తెలుసుకోవాలి, క్రీస్తు దినము వరకు మీరు నిలబడాలి, సత్యము బీయింగ్ ఫిల్డ్ విత్ ద ఫ్రూట్స్ ఆఫ్ రైచియస్నెస్, నీతి ఫలాలంట. ఏంటి నీతి ఫలం? ఆత్మఫలం. ఇంకో మాటలు చెప్పాలంటే ఆత్మ ఫలము మీలో నుండి రావాలి, ఆత్మ ఫలాన్ని మీరు ఫలించాలి. దేవుడు మహిమపరచబడినట్లుగా, క్రీస్తు మహిమపరచబడినట్లుగా. ఇక్కడ ఈ మాట చూడాలండి, అక్కడ కొన్ని మాటలు రాస్తూ ఆయన సంఘానికి అడ్రస్ చేసినప్పుడు ఆ సహవాసము అన్న మాట వాడతాడు. చాలా చక్కగా ఉంటుంది ఆ మాట. దట్ ఈస్ ద వర్డ్ ఫెలోషిప్ ఇంగ్లీష్లో, కొననియా గ్రీక్లో. కొననియా మీన్స్ పార్ట్ టేకర్స్. పార్ట్ టేకర్స్, పార్ట్ టేకర్స్ అంటే కలిసి ఉండేవారు, కలిసి చేసేవారు, కలిసి పోరాడేవారు. మిమ్మల్ని అడుగుతున్నా, మీ జీవితంలో ఎవరైనా మీతో కలిసి పని చేసేవారు ఉన్నారా? మీ మనసును అర్థం చేసుకుని మీతో మేలు కొరకు, న్యాయం కొరకు, సరైన దాని కొరకు సహకరించేవారు ఉన్నారా? చాలా కష్టం, దొరుకుతాం చాలా కష్టం. అనేక సార్లు పక్కన ఉన్నవారే మనస్పర్థం చేసుకుంటూ ఉంటారు, ఉద్దేశం అర్థం కాదు కదా. అపవాది పనంతా ఏంటి? కుటుంబాలను పాడు చేస్తాం, ఐక్యత లేని జీవితాలను కనబరుస్తాం. ఐక్యత ఉండనవడం. సంవత్సరాంతంలో ఉన్నారు, ఐక్యత ఉందా? సమాధానం ఉందా? ఏ సమాధానము నేడు మీకు సమాధానము రక్షకుడు పుట్టాడు, సమాధానం చెప్పుకుంటూ వచ్చాం. సమాధానం ఉందా? బికాజ్ ఎంతో కలవర పరిస్థితుల్లో, ఐక్యత లేని పరిస్థితుల్లో, ఒంటరి పరిస్థితుల్లో కనబడుతున్నారు ఎంతోమంది. ఇక్కడ చూసినప్పుడు ఈయన రాస్తూ సహవాసం గురించి, యూనో హీస్ పోర్ట్రేటింగ్ వెరీ నైస్, వెరీ బ్యూటిఫుల్. ఎంత మెచ్యూరిటీ, ఎంత వైస్ టాక్స్ ఈయన పౌలు రాస్తున్నాడంటే, అయ్యా మీరు తెలుసుకోవాలి, నాకు జరిగిన పరిస్థితిని బట్టి మీరు భయపడపకండి, నాకున్న పోరాటాన్ని బట్టి మీరు భయపడకండి, నాకున్న కష్టంని బట్టి, నాకున్న ఈ బంధకాలను బట్టి మీరు కలవరపడకండి. ఇదంతా మేలు కొరకే జరుగుతుంది. లుక్ ఎట్ ద ఎంకరేజ్మెంట్. ఎందుకంటే అప్పటికి బయట పుకార్లు ఏంటి? ఈయన ఏదో తేడా కొట్టాడు, అందుకని దేవుడు ఈయన సాయం అవ్వట్లేదు. లేకపోతే గతసారి ఈయన ప్రార్థన చేస్తే, కీర్తనలు పాడితే బంధకాలు తెంపబడ్డాయి కదా. ఈసారి ఏంటి? బంధకాలలో పక్కన ఎత్తులు పెట్టుకున్నాడు. ఏం జరిగింది? ఏం జరగలేదు. సువార్త ఏం పరిచయం చేస్తాడు? పౌలు పరిచయం చేయట్లేదు. పౌలు పరిచయలు ఆపేసాడు, ఆయన హౌస్ అరెస్ట్లో ఉన్నాడు. కానీ పౌలు అంటున్నాడు, నో 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 నో, పరిచయం చేయలేదు అనుకోవద్దు, నా పని అయిపోయింది అనుకోవద్దు, నేను బంధకాల్లో ఉన్నానని ఏం జరగట్లేదు అనుకోవద్దు. దేవుడు నన్ను బంధకాల్లో ఉంచింది కూడా మేలు కొరకే. దేవుడు నన్ను అలాంటి పరిస్థితులు అనుమతించింది కూడా మేలు కొరకే. ఇక్కడ ఉన్నవారికి చెప్తున్నాను, మీరు బంధకాల పరిస్థితులు ఉండొచ్చు, చేతకాని పరిస్థితులు ఉండొచ్చు, కలవర పరిస్థితులు ఉండొచ్చు. దేవుడు నేను అనుమతించాడంటే ఆయన మహిమ కొరకే, ఆయన చిత్తం కొరకే. నమ్మేవారు హల్లెలూయా చెప్దామా? మీ జీవితంలో అనేక సార్లు మీలో ఒంటరితనం అనిపించవచ్చు. దేవుడు కొన్నిసార్లు అనుమతిస్తాడు. కారణం ఏంటి తెలుసా? మనం దేవుని దగ్గరగా చేరాలని. ఎందుకంటే పౌలు విషయంలో నేను చదివినప్పుడు అర్థం చేసుకున్నాను, టువర్డ్స్ హిస్ లాస్ట్ స్టేజ్ దేవుడు ఎక్కువ ఆయన బయటికి తరగడం వల్ల గదిలో పెట్టేశాడు. ఆయన గదుల్లో ఉన్నాడు కాబట్టి, బంధకాల్లో ఉన్నాడు కాబట్టి ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో మనం ఎన్నో పాఠాలు నేర్చుకుంటున్నాం. ఇన్ని వేల తరాల తర్వాత కూడా వీఆర్ స్టిల్ లెర్నింగ్ లెసన్స్. ఎలాగ ఒక విశ్వాసి బ్రతకాలి అని, ఎలాగ క్రీస్తు కొరకు బ్రతకాలి అని. ఈరోజు మిలియన్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఆర్ ఆన్సర్డ్. ఆ రోజు పౌలు అలాగ బంధకాల్లో ఉన్నప్పుడు వారు ఉన్న పరిచర్య లేదైంది, ఆయన ఆగిపోయింది. కానీ వేల తరాలకి దేవుడు ముందుగానే నిర్ణయించాడు, ఇదిగో పౌలా, నువ్వు అక్కడ కూర్చొని రాస్తావు చూడు, ఆ వణికిపోతున్న పెన్ను పట్టుకుని, ఆ ఆకుల పైన ఇంకు తీసుకుని వణికిపోతున్న చేతులతో సంఖ్యలతో రాస్తున్నావు చూడు,
తరాలకి దీవెనకరంగా మారుతుంది. ఎన్నో కోట్లాది ఆత్మలకి నిరీక్షణ, ధైర్యము, ప్రోత్సాహము. నెవర్ అండర్ ఎస్టిమేట్ ద ప్లాన్స్ ఆఫ్ గాడ్. మీరు శ్రమల్లో ఉన్నదప్పుడు, పోరాటంలో ఉన్నదప్పుడు, కష్టంలో ఉన్నదప్పుడు ధైర్యంగా చెప్పండి, ప్రభువా నా జీవితంలో నువ్వు మేలు చేస్తున్నావు, నా జీవితంలో నువ్వు సమకూర్చి జరిగిస్తున్నావు, నాకు ఈ పోరాటంలో, నా కలవరంలో, నాకున్న కష్టముల్లో ఇదిగో నువ్వు సమస్తము మేలు జరిగిస్తూ ఉన్నావు. స్పీక్ లైఫ్. ఎక్కడ పరిశుద్ధాత్మ సహాయాన్ని పెట్టుకుంటూ దయచేసి ప్రార్థన చేద్దాం. ఈ సమయంలో మీరు దేవునితో మాట్లాడండి. దేవా నా హృదయంలో సమాధానం దయచేయ్యా. దేవా నా బాధ, నా భారం అంతా నీ దగ్గర తీసుకొస్తున్నానయ్యా. నువ్వు నమ్మదగిన దేవుడు అయ్యా, నువ్వు మాట ఇచ్చే జరిగించే దేవుడు అయ్యా. నా జీవితంలో నా తోడుండి నడిపించే దేవుడు అయ్యా. నా ఒంటరి ప్రయాణంలో నా తోడుండే దేవుడు అయ్యా. మనుషుల బహిరంగ కార్యాలు చూసి తీర్పు తీరుస్తారేమో కానీ దేవా నువ్వు హృదయ తలంపులు ఎరుగున్న దేవుడు అయ్యా. నీకు అంగీకారమైన జీవితం నాకు దయచేయ్యా. నిన్నే ఆధారంగా చేసుకుని బ్రతుకుతున్నాను ప్రభా. నీ మీదే నా బ్రతుకుని, నా జీవితాన్ని కట్టుకుంటున్నానయ్యా. నా జీవనాధారము నీవేనయ్యా. నేను బ్రతుకుతా నీ కొరకే, మరణిస్తే నీ కొరకే, ఏదేమైనా నీ కొరకే ప్రభా. నీ నామం మహిమపరచబడాలి. దేవా శ్రమల మధ్య నాకు ఆనందము దయచేయి, బాధల మధ్య నాకు ఆనందము దయచేయి. పోరాట సమయంలో దేవ విశ్వాసముతో జీవించే జీవితం నాకు దయచేయ్యా. మనుషుల మాటలకి కలవర జీవితం నాకు ఉండనవద్దు. చూచుచున్నవాడు నువ్వు ఉన్నావు, ప్రతి దానికి ప్రతిఫలం ఇచ్చే దేవుడు నువ్వు ఉన్నావు. ముందున్న పరుగుని కడముట్టించే జీవితము మాకు దయచే ప్రభా. జీవ కిరీటాన్ని పొందుకునే జీవ ధన్యత మాకు దయచే ప్రభా. అడుగుదామండి దేవుడి సన్నిధిలో. మీరు మాట్లాడండి, మీ పరిస్థితి దేవుడితో చెప్పండి. సమాధానం లేని పరిస్థితుల్లో దేవుడి సన్నిధిలోకి వస్తే దేవుడి సమాధానాన్ని వేడుకోండి. ఆయన ఎంత ఘనుడైన దేవుడో జ్ఞాపకం చేసుకోదమ్మా. ఆయన చేయి కార్యాలు ఎంత ఘనమైందో జ్ఞాపకం చేసుకోదమ్మా. అవును ప్రభు, మా జీవితంలో మేము బ్రతకగలుగుతున్నామంటే మా జీవితంలో నీవే కారణమయ్యా. మమ్మల్ని బ్రతికించగలిగింది నీవే ప్రభా. దేవా నీ చిత్తంలో ధైర్యంగా బ్రతికే జీవితం ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి దయచేయ. కృంగిదల పరిస్థితుల్లో కూడా, చేతకాని పరిస్థితుల్లో కూడా నీ ఎందు ధైర్యం తెచ్చుకునే జీవితంలో మాకు దయచే ప్రభా. Our lives would not be successful in the sight of men, but in your sight let it be worthy, Lord. Unto the calling నువ్వు మమ్మల్ని పిలుచుకునే దేవుడివి, నీ సాక్షులుగా బ్రతకమన్నావు ప్రభా. మా జీవితంలో నిన్ను మహిమపరచాలి, నీ నామము మహిమపరచబడాలయ్యా. నీ రాయబారులుగా బ్రతకాలి ప్రభా. నీ చిత్తము మా జీవితంలో జరగాలయ్యా. ఇదిగో ప్రభా, ఈరోజు ఆశతో వేడుకుంటాము. ఈ లోకంలో నో మ్యాటర్ వాట్ ద ప్రైజెస్, ఎంత కష్టమైనా, ఎంత అవమానమైనా, ఎంత బాధతో కూడిన జీవితమైనా, ఒంటరితనపు జీవితమైనా, దేవా మేము వేడుకున్నది ఒకటే, నీ చిత్తమే మా జీవితంలో జరగాలి. నీ చిత్తము, నీ మహిమ కొరకు మా జీవితంలో వాడుకోమని వేడుకుంటున్నాము ప్రభా. మాకు ఈ లోకంలో ఏ పెద్ద ఆశలు లేవయ్యా. ఈ లోకంలో ఏది ఉన్నా ఏది లేకపోయినా నువ్వు మాత్రం మాకు ఉండాలి ప్రభా. నీ సమాధానం మా హృదయాన్ని ఏలాలి ప్రభా. పోరాటాల మధ్యలో కూడా నిన్ను స్తుతించే జీవితం మాకు దయచే ప్రభా. నిన్ను ఘనపరిచే, మహిమపరిచే జీవితం మాకు దయచేయ. వీటన్నిటిల మధ్యలో నిన్ను ఆరాధించే జీవితం మాకు దయచే ప్రభా. అన్సర్టన్ టైమ్స్, రేపేం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో కూడా ఈరోజు నిన్ను స్తుతించువారుగా, నిన్ను సేవించేవారుగా మా జీవితాలు చేయి. మమ్మల్ని చూసి అనేక మంది జీవితాలు వెలిగించబడాలి, అనేక మంది జీవితంలో ధైర్యం కలగాలి. ఈ ఆలయంలో ఉన్న ప్రతి ఒక్కరు చూడు, ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు చూడు, ఈ సంవత్సరం అంతంలో ధైర్యం తెచ్చుకుని దృష్టితో నీ దగ్గర ఒక నూతన ప్రారంభం కొరకు ఎదురు చూచేవారుగా, నువ్వు తెరిచిన తలుపులో ముందుకెళ్ళేవారుగా మమ్మల్ని చేయమని వేడుకుంటానయ్యా. ఈరోజు నీ సన్నిధిని కోరి
వచ్చిన ప్రతి ఒక్కరిని బలపరచు. వారి భారాలు, వారి స్థితిగతులు అన్నీ నువ్వు ఎరుగున్న దేవుడివి. వారి సవాళ్ళన్నీ నువ్వు చూచిన దేవుడివి. ఎట్టి పరిస్థితుల్లో ఉన్నారు వారిని లేవనెత్తు ప్రభా, వారిని బలపరచయ్యా. ప్రతి ప్రార్థనకి జవాబు దయచే ప్రభా. ఇక్కడ నుండి వెళ్ళేటప్పుడు నీ సమాధానంతో వెళ్ళాలని వేడుకుంటున్నాను ప్రభా. పోరాటాలు ఏమైనా కూడా, పరిస్థితులు ఏమైనా కూడా దేవా, మొదటగా మాకు కావాల్సింది నీ సమాధానం అయ్యా. నీ సమాధానం అంటే విల్ బి కంపోజ్డ్ లార్డ్. కంగారు కాకుండా దేవా, గోల కాకుండా, అవిశ్వాసపు మాటలు కాకుండా నిశ్చయతతో ఉండగలుగుతాం. పోరాటాల మధ్యలో ధైర్యంగా నిలబడగలుగుతాం. నీ సమాధానం దయచి మా జీవితంలో నువ్వు ఉద్దేశించిన కార్యం అవ్వకుండా మేము ఈ లోకాన్ని విడిచిపెట్టకూడదు ప్రభా. దేవా, ఈరోజు ధైర్యంగా చెప్తామయ్యా, మా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమే. దేవా, మా జీవితంలో సిద్ధపాటు ఉండాలి, నిన్ను కలుసుకుంటానికి సిద్ధపాటు. ఈ లోకంలో నువ్వు ఉంచినంత కాలం నీ మహిమాత్రమే బ్రతకాలయ్యా. నీ చిత్తము జరిగించాలయ్యా. నీ మహిమ ఐశ్వర్యము చెప్పిన నువ్వు ప్రతి అవసరతను తీర్చే దేవుడు దేవా. మా జీవితంలో విడుదలనిచ్చే దేవుడు దేవా. ఇక్కడ ఎవరు బంధించబడిన పరిస్థితులు ఉండడం వీలు లేదు ప్రభా. ఎమోషనల్ స్టేట్లో బంధకాలు ఉండకూడదు. జీవితంలో ఏ పోరాటాలు కూడా చీకటి మమ్మల్ని ఏలకూడదు ప్రభా. చీకటి ప్రభావం మా పైన పనిచేయకూడదు ప్రభా. దేవా, నీ రక్తంలో ఉన్న జయము మాకు దయచేయి. నీ రక్తంలో ఉన్న విడుదల మాకు దయచేయి. నీ రక్తంలో ఉన్న స్వస్థత మాకు దయచే ప్రభా. ధైర్యంతో జీవించే జీవితాలు మాకు దయచే ప్రభా. We are certain of one thing, our God is faithful. నువ్వు నమ్మదగిన దేవుడివి, నువ్వు మాట తప్పని దేవుడివి. నీ మంచి కార్యాలను నువ్వు జరిగించి ముగించే దేవుడివి అయ్యా. భూమి ఆకాశంలో సమస్తం నీ ఆధీనంలో ఉంది. యు ఆర్ ద సావరెన్ లార్డ్. సైన్యములకు అధిపతి అయిన యెహోవా నువ్వు, ఎలియోని నువ్వు అయ్యా. నీ నామానికి మించిన నామము లేదు, నీ అధికారానికి మించిన అధికారం లేదు ప్రభా. నువ్వు మా జీవితంలో ఏది అనుమతించినా మేలు కొరకే అనుమతిస్తావు ప్రభా. మమ్మల్ని చెక్కుతావయ్యా, మమ్మల్ని విలువైన వారుగా చేస్తాను. మమ్మల్ని ప్రెషర్స్లోకి తీసుకెళ్తావయ్యా. టు మేక్ అస్ డైమండ్స్ వాల్యుబుల్ వర్ది అంటూ యు. నీ నామం కొరకు జీవించే కృపని ఇక్కడ ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని నేను నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.